మీరు ఇప్పుడు మాట్లాడుతూ మెంటల్ స్ట్రెస్ తగ్గుతుంది యోగా వల్ల అన్నారు. ఎలా తగ్గుతుందంటారు? అసలు స్ట్రెస్ అనేది ఒకటి, అదొక పెద్ద భయంకరమైన జబ్బు, మనకు కనపడని జబ్బు. ప్రతిదానికి ట్యాబ్లెట్స్ ఉంటాయి కానీ స్ట్రెస్కి ఎలా ట్యాబ్లెట్స్ ఉంటాయి? ఉండవు. కాబట్టి ఎలా తగ్గాలి అంటారు? యోగా వల్ల ఏంటి బెనిఫిట్స్ స్ట్రెస్కి? మైండ్లో ఉన్నటువంటి మైండ్ స్టేటస్ ఆఫ్ మైండ్ రిఫ్లెక్ట్స్ ఆన్ ది బాడీ అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరన్నా ఆందోళన ఉన్నారనుకోండి, వాళ్ళ బాడీలో కనిపిస్తుంది అది. వాళ్ళు ఫాస్ట్గా మాట్లాడటం, వాళ్ళ నడక అవి కూడా మారిపోతాయి. రిలాక్స్గా ఉన్నాడు కామ్గా కూర్చుని ఉంటాడు, యాంగ్షియస్గా ఉన్నాడు ఎక్కువ కదలటం, ఎక్కువ మాట్లాడటం, ఇట్లాంటివి జరుగుతాయి. సో వాట్ ఈజ్ ఇన్ యువర్ మైండ్ ఈజ్ కంప్లీట్లీ రిఫ్లెక్టెడ్ ఆన్ ది బాడీ. సో బాడీని కనుక మీరు రిలాక్స్ చేయగలిగితే మైండ్ రిలాక్స్ అవుతుంది. సో దట్ ఈస్ ద బేసిస్ ఆఫ్ నియర్లీ మోస్ట్ ఆఫ్ ది యోగా. సో మీరు బాడీని రిలాక్స్ చేయడం ఎట్లా? ఇప్పుడు మైండ్ని రిలాక్స్ చేయడం ఎవరి వల్ల కాదు, అది ఎవరి చేతిలోనే ఉండదు, దాని కంట్రోల్ ఎవరి చేతిలోనే లేదు. ఇఫ్ యూ టేక్ కేర్ ఆఫ్ ది బాడీని రిలాక్స్ చేస్తే మైండ్ ఆటోమేటిక్ రిలాక్స్ అవుతుంది. ఎక్సర్సైజ్ కూడా అంతే. మీరు శరీరంలో ఎనర్జీ లేనంత ఎక్సర్సైజ్ చేశారనుకోండి, మీకు ఆలోచించే ఓపిక ఎక్కడది ఫస్ట్ అసలు? మైండ్ ఈజ్ ఆటోమేటిక్గా రిలాక్స్డ్. ఎక్సర్సైజ్ ఈజ్ ద బెస్ట్, నా దృష్టిలో ది బెస్ట్ రెమెడీ ఫర్ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఆల్సో. యాంగ్జైటీ, డిప్రెషను, ఇంకా సీరియస్ ప్రాబ్లమ్స్ కూడా మీరు ఎఫెక్టివ్గా ఎక్సర్సైజ్ చేయగలిగితే, అంటే బాడీని ఎక్సర్సైజ్ చేయగలిగితే మైండ్ రిలాక్స్ అవుతుంది. ఇది హఠ యోగా వరకు చూసుకోండి. ఇంకా అనుకున్న ప్రాణాయామం అన్నాం. సో ఇది కూడా సేమ్ ప్రిన్సిపల్. ఇప్పుడు ఎవరైతే యాంగ్షియస్గా ఉన్న వాళ్ళకి ఊపిరి కూడా ఫాస్ట్గా ఉంటుంది. దేర్ ఇస్ అ డైరెక్ట్ రిలేషన్ బిట్వీన్ ద బ్రెత్ అండ్ ది మైండ్. సో ఎప్పుడైతే బ్రెత్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం రాత్రి నిద్రపోతున్నాం అనుకోండి, మీరు చూడండి వాళ్ళు ఊపిరి తీసుకునేది దీర్ఘంగా ఊపిరి తీసుకుంటారు, నెంబర్ కూడా తగ్గుతుంది, మెల్లగా స్లోగా డీప్గా బ్రీత్ చేస్తారు. ఓకే. సో సేమ్ ప్రిన్సిపల్, ఇఫ్ యూ కెన్ బ్రీత్ స్లోలీ డీప్లీ, మైండ్ రిలాక్స్, మీరు నిద్రపోయినంత మైండ్ రిలాక్స్ అవుతుంది. అది ప్రాణాయామం అన్నారు. ఓకే. మీరు ప్రాణాయామం చేయగలిగితే ఎఫెక్టివ్గా ప్రాణాయామం చేయగలిగినా, లేదా మీరు బాగా మీరు ఫిజికల్ ఎక్సర్సైజ్ కానీ ఫిజికల్ యోగా కానీ హఠ యోగా కానీ చేసినట్లయితే బాడీ రిలాక్స్ చేయండి, మైండ్ రిలాక్స్ అవుతుంది. లేదా మైండ్ రిలాక్స్ చేయండి, బాడీ కూడా రిలాక్స్ అవుతుంది. మానసిక ప్రశాంతత గురించి మాట్లాడారు. ఈ మానసిక ప్రశాంతత వల్ల అసలు కలిగే లాభాలు ఏంటంటారు? హ్యూమన్గా మామూలుగా మనం ఎక్కువ లైఫ్ టైం అనేది పెరుగుతుందంటారా మానసిక ప్రశాంతత వల్ల? ఇంకా ఏమైనా బెనిఫిట్స్ ఉంటాయంటారా? ముఖ్యంగా గుండె భద్రంగా ఉండటానికి మానసిక ప్రశాంతత కూడా ఒక కారణం అవుతుందంటారా? దాని గురించి చెప్పండి. మనిషిని బతికించేది, మనిషిని చంపేది మైండేనండి. ఓకే. ద క్వాలిటీ ఆఫ్ యువర్ థింకింగ్ ఈజ్ రిఫ్లెక్టెడ్ ఇన్ ది క్వాలిటీ ఆఫ్ యువర్ లైఫ్. ఒక మనిషి వాళ్ళ ఆలోచన అన్న కానీ వాళ్ళ మైండ్ ఎప్పుడు యాంగ్షియస్గా ఉంటుందా, కామ్గా ఉంటుందా బట్టి వాళ్ళ జీవన విధానం రిఫ్లెక్ట్ అవుతుంది. దీని అనుమానం ఏముంది? ఇప్పుడు సూసైడ్ చేస్తే ఎందుకు చచ్చిపోతున్నారు? వాళ్ళ మైండ్ వాళ్ళని చంపుతోంది కదా. సో ఇన్ఫ్యాక్ట్ ఒక సంస్కృతంలో ఇది కూడా ఉంది, మనుష్యాణం కారణం బంధ మోక్షయోహో, అదే మిమ్మల్ని బంధిస్తుంది, అదే మిమ్మల్ని మోక్షం కూడా తెప్పిస్తుంది అని చెప్పి. సో మైండ్ ఈజ్ ద కీ. అబ్సల్యూట్లీ నాన్. మీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఈజ్ ద క్వాలిటీ ఆఫ్ యువర్ మైండ్. ఓకే. మీరు ఏదో విధంగా ఎక్సర్సైజ్ చేసో, ప్రాణాయామం చేసో, యోగా చేసో, మీరు మీ మైండ్ని కామ్ చేసుకునే టెక్నిక్ మీరు కనుక పట్టినట్లయితే ఇంకేముందండి, మీరు ఎన్ని కష్టాల నుండి మీకు ప్రాబ్లం ఉంది. మీకు ప్రాబ్లం ఎందుకు ఉంది? మీకు క్లారిటీ ఆఫ్ థింకింగ్ లేక కదా. మీకు వెంటనే క్లారిటీ వస్తుంది థింకింగ్లో. మీకు ప్రాబ్లమ్స్ రాకుండా ఉండవు కదా. ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా వస్తాయి. మనం చచ్చిపోయేది, మా చావు క్షణం ఏదో లాస్ట్ ప్రాబ్లం. సో లాస్ట్ ప్రాబ్లం వరకు మీకు క్లారిటీ ఆఫ్ థింకింగ్ ఉన్నది అనుకోండి, మీ ప్రాబ్లమ్స్ మీకు సాల్వ్ అవుతాయి కదా. సో మనం నిజంగా ప్రతివాడు నేర్చుకోవాల్సింది, నా మైండ్ నేను ఎలాగా కామ్ చేసుకోగలను అని నేను నేర్చుకోగలిగితే అంతకంటే. సో ఆ మానసిక ప్రశాంతత యోగా వల్ల వస్తుందంటారు? యోగా వల్ల, ప్రాణాయామం వల్ల. ఇంకా దీనికి మన ట్రెడిషనల్ ప్రాణాయామం వేరు, యోగా వేరా? యోగాలో పార్ట్ కాదా ప్రాణాయామం? రెండు కాదండి, ప్రాణాయామం వేరు, యోగా. చాలా మందికి ఈ విషయం తెలియదు, ప్రాణాయామం కూడా యోగాలో పార్ట్ అని అనుకుంటారు. అబ్సల్యూట్లీ కాదండి. ఇంకొక స్టెప్ ముందుకు వెళ్ళగలిగితే బ్రెత్ ఆఫ్ సైన్స్ ఆఫ్ బ్రెత్. ప్రాణాయామం అనేది చాలా ఒక ఇంట్రడక్టరీ టర్మ్ మాత్రమే. క్రియా యోగా అంటారు దాన్ని. సో జస్ట్ బ్రెత్ కంట్రోల్ చేసుకోవడం ద్వారానే వాళ్ళు రివర్స్ అనమాట. సో బ్రెత్ కంట్రోల్ చేసుకుంటే మైండ్ కంట్రోల్లో ఉంటుంది అని చెప్పడానికి. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు ఏం చెప్తారంటే బ్రెత్లెస్ స్టేట్ అంటారు. మీరు ప్రాక్టీస్ ద్వారా ఊపిరి ఆపేసే స్టేజ్ రీచ్ అవ్వగలరు.
విత్ ప్రాక్టీస్ బేసికలీ. ఇది ఇప్పుడు ఒక ఫుట్బాల్ ఆటగాడో క్రికెట్ ఆటగాడో మీరు రోజు ప్రాక్టీస్ చేస్తున్నట్టుగా మీరు బ్రెత్ని స్లో చేయడం రోజు ప్రాక్టీస్ చేయగలిగినట్లయితే కనుక బ్రెత్ స్టాప్ చేయగలిగిన ప్రొలాంగ్డ్ పీరియడ్ స్టాప్ చేయగలిగితే మైండ్ స్టాప్ అయిపోతుంది. ఓకే. సో మైండ్ స్టాప్ అయిపోతే ఏముంది, మైండ్ కామ్గా ఉంటుంది. డీప్ స్లీప్లో అయితే మీరు ఇప్పుడు చూడండి, మంచి నిద్ర పట్టిన పొద్దున్న ఫ్రెష్గా ఉన్న మైండ్ అంటారు. ఓకే. అది మీరు కాన్షియస్గా మీరు తెచ్చుకోగలరు అనుకోండి, బ్రహ్మాండం కదా. అసలు ఈ యోగా వల్ల లాభాలు ఎక్కువ ఉన్నాయంటారా, నష్టాలు ఉన్నాయంటారా, అసలు ఏమీ లేవు, మనం ఎక్కువగా యోగాని ఎక్కువ ఫోకస్ చేస్తున్నామంటారా? దాని గురించి చెప్పండి. యోగా వల్ల లాభాలు డెఫినెట్గా ఉన్నాయి, అనుమానం లేదండి. బట్ మీరు యోగా ఈజ్ అ మైల్డ్ ఎక్సర్సైజ్. డోంట్ కన్ఫ్యూజ్ బిట్వీన్ యోగా అండ్ ఎక్సర్సైజ్. ఓకే. యోగా ఈజ్ గుడ్, నో డౌట్ అబౌట్ ఇట్. బట్ యోగా చేసుకోండి, ఎక్సర్సైజ్ కూడా చేయండి. యోగా చేసి మీరు ఎక్సర్సైజ్ చేస్తున్నామని అపోహపడద్దని మాత్రం నేను చెప్తాను. యోగా అనేది మామూలుగా మీరన్నట్టుగా ప్రాణాయామం వేరు, యోగా వేరు. ప్రాణాయామం ఎప్పుడు పడితే అప్పుడు చేసే వాళ్ళని కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఆ బ్రీత్ ఎక్సర్సైజ్ అనేది చేస్తూ ఉంటారు. యోగా కూడా ఎప్పుడైనా చేయొచ్చు అంటారా? దానికి ఒక టైం లిమిట్ ఉండి మార్నింగే చేయాలంటారా? దాని గురించి చెప్పండి. సో మనం ఇప్పుడు యు ఆర్ పుట్టింగ్ మీ అగేన్స్ట్ ఛాందస్వాదుల్ని. బట్ స్టిల్ ఒక సైంటిఫిక్గా రేషనల్గా మాట్లాడితే రోజంతా చేయగలిగిన వాడు గొప్పవాడు. ఓకే. కానీ రోజంతా చేయడం మనకు కుదరదు. కాబట్టి వెన్ కెన్ యూ ఫైండ్ ద టైం? ఎప్పుడు టైం ఉంటుంది మీకు? మన రోజు స్టార్ట్ చేసామనుకోండి, 12 మొదలు పెడితే టైం మన చేతిలో ఉండదు కదా. సో ఎర్లీ మార్నింగ్ అయితే మీ టైం మీ చేతిలో ఉంటుంది కాబట్టి ఎర్లీ మార్నింగ్ చేస్తే బెటరు. కానీ పొద్దున్న చేయాలి, మధ్యాహ్నం చేయాలి, రాత్రి చేయాలి, పడుకునే చేయాలి అంటూ ఏమీ లేదు. ఇట్లా ఎక్సర్సైజ్ పొద్దున్నే చేస్తారు. ఎందువల్ల మన టైం మన చేతుల్లో ఉంది కాబట్టి. వన్స్ మీరు జాబ్లోనో పనిలోనో మొదలు పడిపోతే అవి మిమ్మల్ని రోజు అంతా తీసుకెళ్ళిపోతుంటాయి. ఇక రాత్రి మీకు టైం ఉండకపోవచ్చు. సో దేర్ ఇస్ నో టైమ్ టు డూ యోగా. ఎప్పుడు చేసినా మంచిదే. పొద్దున్న అయితే మీకు డెఫినెట్గా మీరు చేయగలరు. ఆ మధ్యాహ్నం రాత్రి చేసినా మంచిదే, బట్ చేయగలిగితే మంచిదే.